హాయ్ అండి. ఒక గ్లాస్ శనగపిండితో లడ్డూలు ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి నా లడ్డూలు ఎలా వచ్చాయన్నమాట. కానీ నాకు కొంచెం వంట పనిముట్లు సరిగా లేకపోవటం వల్ల, బూందీ గరిటె అది సరిగా లేకపోవటం వల్ల నేను కొంచెం బాగా చేయలేకపోయానని అనుకుంటున్నాను. బూందీ అది కొంచెం రౌండ్ షేప్లో రాలేదండి. మీరు మాత్రం అవన్నీ చూసుకొని లడ్డూలు చేస్తే సింపుల్ అండి. ఎవరైనా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు కూడా రెడీ చేసి వచ్చు మన లడ్డూలు, అంత ఈజీ. ఇదిగోండి నేను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. కొన్నదేనండి ఈ శనగపిండి. శనగపప్పు ఆడించి వచ్చిన శనగపిండి అయితే ఇంకా బాగుంటుందని అంటారు, కానీ నాకు అది లేదు. కొన్న శనగపిండి అనమాట. కలిపేసాను ఒక గ్లాస్ శనగపిండి. అందులోనేమో 3/4 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉప్పు, కొంచెం తిన్ని సోడా వేయాలన్నమాట. ఇది కూడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట. తిన్ని సోడా కొంచెం తగ్గించి ఇలా బ్యాటర్ కింద రెడీ చేసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. బాగానే కలిపాను బ్యాటరు. చాలా ఇలాగే రావాలండి. ఇలా వస్తే బాగా వస్తుంది. ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ పంచదార ఎగ్జాక్ట్గా వేసుకొని, ఇందులో కూడా వాటరు 3/4 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే ఎప్పుడు లడ్డూలు చేయలేని వాళ్ళకి మాత్రం ఇది ఈజీ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం. ఎప్పుడు అంటే ఇలాంటి మా స్వీట్లు అవి ఇంట్లో ఎవరు తినరు, ఎప్పుడు చేయలేదనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను. ఎంత ఈజీగా అనుకున్నాను అనమాట. ఎవరికైనా లడ్డూలు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తే ఈజీగా చేసేవచ్చు వాళ్ళు. ఇదిగోండి ఒకవైపు ఏమో కళాయిలో నూనె వేసుకొని దానికి ఆగబెట్టుకోవాలి. బాగా మరగాలన్నమాట నూనె. ఒకవైపు పంచదార పాకం పట్టేస్తున్నాం కదా, అది మరుగుతూ ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగబెట్టాలండి. ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నాకు కొంచెం పాకం వచ్చిందిలాగా అనిపించింది. ఇలా నొక్కితే కొంచెం గట్టిగా థిక్గా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఆఫ్ చేసేయాలండి. పంచదార పాకం అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు నేను బూందీ వేసుకుంటున్నానండి. చూడండి, ఈ బూందీ గరిటె చిన్నదైపోయింది. దానివల్ల నేను బూందీ బాగా రౌండ్ షేప్లో రాలేదన్నమాట. కొంచెం వచ్చేది రౌండ్ షేప్, కానీ అంత బాగా రాలేదు. ఈ తీసుకునేది కూడా నాకు సరిగా కన్వీనియంట్గా లేదనమాట. అది ఫాస్ట్గా తీసేయాలండి. నూనె కూడా బాగా మరగాలి. నెక్స్ట్ ఈ బూందీ తీసేటప్పుడు కూడా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట బూందీ. అలాగే దించేసుకోవాలి. నాకు ఈ బూందీ గరిటె అలాగే తీసుకునేది సరిగ్గా లేదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు చుట్టుపక్కల అన్నీ ఈ పనిముట్లని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు మనం ఏదైనా పని చేస్తే సక్సెస్ అవుతుందండి. ఎందులో అయినా సరే అంతే. వంటలోనైనా, ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడైనా, ఒక చదువు అయినా, ఏదైనా సరే అంతే. అన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్గా 100% అయిపోద్దండి బాగాన. నాకు అందువల్ల బూందీ సరిగ్గా రాలేదనమాట. ఇదిగోండి ఇలా నొక్కితే మెత్తగా రావాలన్నమాట. ఇలా ఉండాలి బూందీ లడ్డూలకి. బాగా ఏగిపోతే అది కారం బూందీకే పనిచేస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇందాక పాకంలో ఈ బూందీ వేసేసుకోవడమే. ఇందులో కొంచెం కర్పూరం కూడా ఉంటుంది చూసారా, పచ్చ కర్పూరం, అది కూడా వేసుకుంటే దేవాలయాలలో లడ్డూలో ప్రసాదం కింద ఇస్తారు కదా, అలా టేస్ట్ వస్తుంది. కానీ నా దగ్గర కర్పూరం లేదు, అందుకే నేను వేసుకోలేదండి. మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. గుళ్ళో ప్రసాదాల కింద ఇస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఒకవైపు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో జీడిపలుకు లేపుకున్నానండి. ఇందులోనే కిస్మిస్ కూడా వేపుకోవచ్చు. నా దగ్గర కిస్మిస్ లేవు, అది కూడా నేను వేయలేదు. ఈ కిస్మిస్ నెక్స్ట్ ఏమో పచ్చకర్పూరం, అది కూడా వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట. అసలు నాలా ఫస్ట్ టైం ఎవరైనా లడ్డూలు తయారు చేస్తే ఈ కొలతలతో చేయండి. ఎగ్జాక్ట్గా సూపర్గా వస్తుంది బూందీ గరిటె. నెక్స్ట్ ఆ బూందీని తీసుకునేది బాగా ఉండేటట్టు అయితే నిజంగా ఈజీ అండి. చాలా ఈజీ అనమాట. సూపర్గా వస్తుంది. మీకు కూడా ఇది నచ్చేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.